శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇందులో ఏమి లేదు అందులో ఉంది అనేది కాదు. ఇప్పుడు ఇందులో ఏది లేదన్న అనే భ్రమని వీళ్ళు క్రియేట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపావళిని వాళ్ళు దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటారు. చక్కగా ఇక్కడ పూల వాతావరణం ఏదైతే ఉందో అక్కడ కూడా పూజ చేస్తున్నారు. అవునవును, ఇక్కడ కొబ్బరికాయ కొడితే అక్కడ కొడుతున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, ఇక్కడ గుడి ఉంది. నేను అదే అన్న ఎక్కడో అన్నాను. ఇక్కడ ఏమి లేవండి, ఒకసారి చూపించండి. అది కల్వరి టెంపుల్ అని పెట్టాడు ఒకడు. టెంపుల్ అది టెంపుల్ ఎలా అవుతుందండి? అది ఆ కల్వరి చర్చ్ కదా. అది వీడికి జ్ఞానం ఉండాలి, అసలు నీకు జ్ఞానం ఉండాలి. వాడి జ్ఞానం కాదు, వాడికి ప్లాన్ ఉంది. వీడికి జ్ఞానం లేదు, వాడికి ప్లానింగ్ ఉంది. ఈ ప్లానింగ్లో ఏమిటంటే మీరు మేము అందరం ఏకమే. మా దగ్గరకు వస్తే కొన్ని 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 సదుపాయాలు ఉన్నాయి, కొన్ని ఉచితాలు ఉన్నాయి, కొన్ని మీరు లబ్ధిదారులు ఉంటారు. ఇక్కడ ఈ చెత్త చెదారం అన్నీ ఉపయోగించి ఓ నిజమేరా ఇక్కడ భగవద్గీత వినిపిస్తుంది, అక్కడ కూడా యేసు గీత అని ఏదో వింటున్నాం. సో రెండు సమానమే అనుకుంటా. అయితే రెండు సమానం అయితే ఈ ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఓటు వేసినట్టుగా ఇక్కడ వీడేదో పెడుతున్నాడు. వాడికి ఏదో ఎక్కడి నుంచో వస్తుంది డబ్బు, వీడికి ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేదో తర్వాత కాలంలో మళ్ళీ రియలైజ్ అవుతాడు. తర్వాత విషయం ఆ దశమ భాగాలు అష్టాదశ భాగాలు ఏదో తగలడతాయి. ఆ తర్వాత ఎక్కడో రిలీజ్ అవుతాడు. అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి కాదు, అర్హతను బట్టి. ఇక్కడే మన కర్మ సిద్ధాంతం అప్లై అయ్యేది. మంచి చేయి, దాని ఫలితం ఉంటుంది. దానికి మతంతో సంబంధం లేదు. మంచి చేస్తే కృష్ణుడు ఇస్తాడు, చెడు చేస్తే మధ్యలో కృష్ణుని తీసుకురావద్దు. దైవంతో కనెక్ట్ అవ్వటం అనేది అది సెపరేట్ సబ్జెక్టు. కనెక్ట్ అయితే దాని ఫలితాలు వేరే ఉంటాయి. అది మోక్షం. ఈ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏదో మా అమ్మాయికి పెళ్లి చేస్తే అందుకని విష్ణు సహస్రనామం పారాయణ చేసి, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే ఇంకోటి ఏదో చేసి, ఇంకోటి ఏదో అయితే వెంకటేశ్వర స్వామి గుడికి నేను మోకాళ్ళ మీద వస్తా, నడుచుకుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా, దేక్కుంటూ వస్తా, కుంటుకుంటూ వస్తా. ఏం నాన్ సెన్స్ ఇది? ఈ అల్పమైన వాటి కోసం లేడు పరమాత్మ. అన్నిటికంటే వాడు మోక్ష దేవత. భక్త్యాతో ఎలా పరమాత్ముడు భక్త సులభుడు అంటే పరమాత్ముని చేరడానికి మార్గం, ఆ మార్గం పేరు భక్తి. భక్తికి కాంబినేషన్ ధర్మము. అండర్లైన్. భక్తికి కాంబినేషన్, నాకు భక్తి ఉంది కానీ తెల్లాలేస్తే నేను వెధవ పనులే చేస్తా, కానీ గుడికి కూడా వెళ్తుంటా. అందుకని గుడికి వెధవ పనులు చేయడం ద్వారా వచ్చే పాపం ఎంతో తెలుసు నాకు. ఆ లోపల కొడుతూ ఉంటాడు, ఒరే ఇవాళ వెధవ పని చేసావు కదా, ఇవాళ వాడిని వేసేసావు కదా, వీడిని ముంచేసావు కదా, ఇక్కడ అబద్ధం చెప్పావు కదా అని లోపల కెలుకుతుంటే అది తట్టుకోలేక వాడిని కప్పిపెట్టడం కోసం గుడికి వెళ్ళి దేవుడికి వెండి కిరీటం, అంకో కిరీటం, చెత్తా చేత వాడి వీటన్నిటికీ అతీతుడు. వెండి కిరీటం, బంగారం కిరీటం, రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చోబెడితే పొంగిపోయేంత అల్పుడా పరమాత్మ. వాడి దగ్గర లేనిదేమిటి? సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. వాడికి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడి క్యారెక్టరు ఇవ్వడం, తీసుకోవటం కాదు. నువ్వు ఇచ్చిన డబ్బు వేరే రూపాల్లో మీ వ్యవస్థ ఏదో ఖర్చు పెట్టుకుంటుంది కానీ నువ్విచ్చే రూపాయి వాడికి ఎందుకురా? రూపాయి నువ్వు బంగారము అన్నావా, విన్నాడు, వెంటనే బంగారపు గనులు ఇచ్చాడు. నువ్వు వెండి అన్నావా, పర్వతాలు ఇచ్చాడు. నువ్వు ఇంకోటేదో అన్నావా, ఇంకే టన్నులు ఇచ్చేసాడు. తవ్వుకో అని ఇచ్చేసాడు. ఈ తవ్విన దాంట్లోంచి 1 కిలో గిల్లి, ఆ గిల్లిన దాంతో నువ్వు వెండి కిరీటమో బంగారు కిరీటమో చేసి ఆయనకి పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు పూర్తిగా ఆయనకి ఏదో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకున్న వాళ్ళలాగా, ఆర్ యు సాటిస్ఫైడ్, అది నాదే అంటున్నాడు వాడు, ఆ కిరీటం నాదే అని. ఏమి అమాయకత్వం ఇది? పరమాత్మ నువ్వు అర్థం చేసుకుంది అదేనా? మనిషిని నువ్వు అర్థం చేసుకొని మనిషితో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాడిని చాలా సాటిస్ఫై చేయాలి. పరమాత్మని సాటిస్ఫై చేయక్కర్లా. వాడు నిజంగా అడగటం మొదలెడితే పరమాత్మని ఎవడూ సాటిస్ఫై చేయలేడు. కానీ వాడికి కావాల్సింది ఒకటే, వాడి తత్వం ఏమిటంటే పరమాత్మ పరమార్థం ఏమిటంటే భగవద్గీత అనే ధర్మం. అందుకనే ఈ సృష్టి రహస్యం చెప్తున్నప్పుడు నారాయణ అపరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. భగవద్గీతకి తొలిసారి భాష్యం రాసి ప్రపంచానికి అందించిన శంకరాచార్య భగవద్గీతకి భాష్యం రాస్తూ దానికి ఉపక్రమిస్తూ చెప్పిన మొదటి శ్లోకం ఇది. మొదటివాడు నారాయణుడు. ఫైనల్గా ఏమిటంటే ఈ సృష్టి క్రమంలో భాగంగా ఈ మనుషుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి పరమాత్ముడు అందించినవే వేదాలు. అందుకని అవి అపౌరుషేయాలు. మిగతా మత గ్రంథాలలాగా క్రిస్టియానిటీది ఎప్పటిదంటే 2000 సంవత్సరాలని, ఇస్లాం ఎప్పటిదంటే 1400 సంవత్సరాలు. ఈ మతాలన్నీ ఇంతే, వాటి వయస్సు ఇంత. కానీ వేదం ఎప్పుడు పుట్టిందంటే విశ్వం కనువిప్పిన నాడే వేదం పలికిన ధరణి ఇది.
జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన భూమి ఇది, నారాయణ రెడ్డి గారు అంటారు. కాబట్టి అవి అర్థం చేసుకుంటే ఆ లోతులకు వెళ్ళగలిగితే మనం ఎంత సింపుల్గా ఉంటాం. మనము పరమాత్మకి అసలు మధ్యలో ఈ కోరికలు చెత్తాచెదారం ఏముండవు. నువ్వు ధర్మ మార్గంలో నడిస్తే ఒరేయ్ నువ్వు ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదురా నాన్న, వచ్చేసేయి అంటాడు దేవుడు. వచ్చేసేయి అన్నాడు అంటే దాని పేరు మోక్షం. మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళటం ఉండదు.